మెసేజ్ వస్తుంది, ఫోన్ మాడతాను. ఏం సార్ చంద్రబాబు ఆడానికి ఇస్తారు, ఆడానికి మాట్లాడుతుంది. నాకు ఇప్పుడు కదా రూపాయి రుణమాఫీ లేదమ్మా అంటే కూడా నీ డీటెయిల్ అంటే డీటెయిల్ మొత్తం ఇచ్చేసాను. ఈ వరకు చేయలే, వీటికి 5 మాటలు చేసాక చెప్పేది. ఇప్పుడు చెప్పకపోతే ఇంకా నీ డీటెయిల్ చెప్పండి ఏం చెప్తావు? ఇంకా ఇంతవరకు బాగుంది, ఇప్పుడు ఏం చెప్తావు? ఇంకా 10 వాళ్ళ దగ్గరికి వచ్చేది ఇంకేం చెప్పాలి నీకు అని బాధలుకోయాను. ఇంకా కట్టేమో అయిపోతుంది ఇంకా అంతే. వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది సార్, ఎందుకంటే వాళ్ళ నాయన బాగా చేసిపోయినాడు సార్. వాళ్ళ నాయన దిక్కు నుంచి వాళ్ళ నాయన పరిపాలన చేశాడు. ఇప్పుడు అతను కూడా ఉంటే కూడా అతను కొంచెం చూడాలి. ఈ పథకాలన్నీ చెప్పినాడు, రేపు పొద్దున్న రాలేకుంటే ఇన్ని దినాలు లేకుండా పథకాలు ఇప్పుడు వచ్చినాయి సార్. ఇన్ని దినాలు లేవు కదా సార్. ఇప్పుడు కోసమే పథకాలు ఇవ్వాలి. ప్రజలు బాగుంటే అంతే కదా సార్. ఎవరు బాగా చేసే వాళ్ళు కదా సార్. ఇప్పుడేమో ఆశ చూపిస్తారు, తర్వాత అది క్యాన్సల్ ఇది క్యాన్సల్ అంటే ఏం సార్ అది పద్ధతి కాదు సార్. అది చూడు సార్, అది రోడ్లు హైవే, ఇది బస్ స్టాండ్ ముందర ఒక స్పీడ్ బ్రేకర్లు కూడా లేవు. పిల్లలు బడికి పోతుంటారు వస్తుంటారు, స్పీడ్ బ్రేకర్లు లేవు, ఏమి లేవు సార్. మేము జగన్ అంటే బాగుంటుందని, కొత్త వ్యక్తి కదా వాళ్ళ నాయన పథకాలు చేస్తాడనే ఆశతో లోకల్ బాగానే చేస్తున్నాడు, బాగానే చేస్తాడు. సాయి ప్రసాద్ రెడ్డి బాగానే చేస్తున్నాడు, అందుబాటులో ఉంటారని. జగన్ వస్తే మంచి సార్. జగన్ వస్తే పోరాడతాడు, వాళ్ళ ఆయనలాగా చేస్తాడు అనుకుంటున్నాను. ఏం బాగాలేదు. రైతులు పెట్టినా కూడా అసలు ఊకే జన్మభూమి కమిటీ వాళ్ళకే పోతున్నాయి, కానీ మిగిలిన వాళ్ళకి ఎవరు పోవడం లేదు. ఎవరైతే వాళ్ళకి డబ్బులు ఇస్తారో వాళ్ళకే పనులు చేస్తారు, లేక మిగిలిన వాళ్ళకి చేయరు. అది కాక రుణమాఫీ కాలే వాళ్ళే నెక్స్ట్ చంద్రబాబు ఓడించిన కారణం కూడా వాళ్ళే అవుతారు. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేకి ఫండ్స్ ఇవ్వడం లేదు ఇక్కడ లోకల్గా. ఎస్సీపీ ఎమ్మెల్యే కాబట్టి ఫండ్స్ ఇవ్వడం లేదు, అవతల వాళ్ళకి ఇచ్చి చేస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యేగా అయితే పెద్దగా పనులు ఏం చేయలే. జగన్మోహన్ రెడ్డి ఉండాలని, ఏంటంటే ఎందుకు మొదట వాళ్ళ అప్పో చేసింది కొన్ని మంచివి చేసినాడు రాజశేఖర రెడ్డి. కాబట్టి ఇప్పటికైనా మాకు 4 ఇంటి ఇచ్చినాడు, 4 రంగంలో 4 ఇంటి ఇచ్చినాడు. ఇప్పటికైనా చేస్తాడని అవకాశం. జగన్ వస్తే బాగుంటుంది సార్. మాకు ఆయన మంచి మనిషి, బాగా వాళ్ళ ఆయన మంచి పనులు చేసిపోయినాడు. కర్నూలు జిల్లాకి టీడీపీ వచ్చినా కూడా ఏం పనులు చేయలేదు 5 సంవత్సరాల నుంచి. కర్నూలు జిల్లా అనేది ఇంతగా పట్టించుకోవడం లేదు మనకి. ఏం రూమ్ బిల్లులకు కానీ చెక్కులు కానీ నష్టపరాలు కానీ మొత్తం రైతులు నష్టపోయినారు. ఏం ఇప్పుడు మధ్యలో పెంచాడు అంతా. కోడి పడుతుంది నెలలో, ఇంక రేపు నెలలో కాకుంటే కోడి పడినా అది వచ్చినా రాకుండా వేస్ట్. అది చంద్రబాబు వైఎస్ఆర్ వచ్చినా కొంచెం బాగుంటుంది. ఏం వదలలేదు కదా, అన్ని కాంట్రాక్ట్ తీసుకున్నాడు పోస్ట్. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా, కాంట్రాక్ట్ బేస్కుని. నేను నాన్ లోకల్ సార్, ఇక్కడ పర్లేదు, కానీ ఏదైనా యాక్టివిటీస్ ఉంటే కూడా బాగానే పార్టిసిపేట్ అవుతుంటారు. నిరుద్యోగ భృతి అని చెప్పి 3000 రూపాయలు పెన్షన్ చేశాడు, అంత లేజీ అయిపోతున్నారు. పనికి పిలిస్తే రావట్లే, అది వేస్ట్, అది చేయరాదు యాక్చువల్. అంటే అదే 1000 రూపాయలు 1500 అట్లే ఇచ్చింటే ఎవరి పని వాళ్ళు చేసుకునే వాళ్ళు, కష్టపడేవాళ్ళు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు రైతుల గురించి ఆలోచన చేయమండి. కార్మికులు, ఆర్టీసీ డిపో చిన్న కార్మికులు ఉన్నారు, చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. ఫస్ట్ రైతు గురించి ఆలోచన చేయమండి. చంద్రబాబు నాయుడుకే చెప్తున్నాను డైరెక్ట్గా. నా పేరు శ్రీనివాసు, హెడ్ క్వార్టర్ ఎంఏను. చంద్రబాబుకే చెప్తున్నాను డైరెక్ట్గా, ఫస్ట్ రైతు గురించి ఆలోచన చేయమని. మళ్ళీ గెలవాలంటే రైతు గురించి ఆలోచన చేయమని. యాడ్ ఇవ్వడు. ఇంకా ఈ రోజే అదేదో ఇది పెట్టాడు, ఏమది ఏదో పెట్టాడు కదా దీక్ష. ఆ దీక్ష కింద ప్రతి ఒక్కరి గురించి కాదు, మోడీ గురించి ఏదో దీక్ష చేస్తున్నాడు. ఆ దీక్ష ఏంటది సార్? 10 లక్షల కోట్లు ఎవరిది? 10 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎవరిది? నీది, నాది, అందరిది. టోటల్ అందరి మీద పడ్డది. చేస్తారు. రైతుకైతే చాలా కాన్ఫిడెన్స్ మీద ఉన్నాడు జగన్. రైతుకు టోటల్ రుణమాఫీ. ఆల్రెడీ మోడీ గారు కూడా జగన్ సపోర్ట్ ఉంటుంది. ఆల్రెడీ కేసీఆర్ అక్కడ తెలంగాణ వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. బడ్జెట్ బలంగా ఉంటుంది కాబట్టి ఏదో విధంగా వాళ్ళ బడ్జెట్ వీళ్ళకు ప్రత్యేక హోదా డెఫినెట్ గా ఉంటుంది. చంద్రబాబుని మేనేజ్ చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి బాగుంది, మంచిగా ఉంది, బాగుంది. సాయి ప్రసాద్ రెడ్డి గారు బాగుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.